నౌకరీలో మీరు రెజ్యూమ్ పెడుతున్నారు, రిక్రూటర్స్ అప్పుడప్పుడు చూస్తున్నారు, అప్పుడప్పుడు చూడట్లేదు, లేకపోతే అసలు విజిట్సే లేవు. దీనికి రీజన్స్ ఏంటి? సో మనము మన సక్సెస్ టీమర్స్ నౌకరీ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేస్తున్నప్పుడల్లా కొన్ని కామన్ మిస్టేక్స్ అయితే నేను ఇప్పటిదాకా హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్లో అయితే చూశాను. అండ్ ఆ మిస్టేక్స్ ఏంటి ఇప్పుడు మీకు చెప్తాను, అండ్ వాటిని ఎలా ఓవర్కమ్ కావాలో కూడా చెప్తాను. సో మనం లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఐఎమ్ శ్రీహర్ష కోటమర్తి. సో మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో నచ్చితే కాసేపు చూసాక మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెంబర్ 1, మీ రెజ్యూమే హెడ్లైన్. చాలామంది అనుకుంటారు, బ్రో రెజ్యూమ్ హెడ్లైన్లో ఏముంది, జస్ట్ ఐఎమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టినట్టయితే ఐఎమ్ శ్రీహర్ష కోటమర్తి లుకింగ్ అవుట్ ఫర్ ప్రొడక్ట్ మేనేజర్ జాబ్ రోల్, అంతే కదా. అంతే అలా కాదు. మీ రెజ్యూమే హెడ్లైన్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు నేను చెప్పే ఫార్మాట్లో పెట్టుకోండి. మీ పేరు పెట్టినా పెట్టకపోయినా, ఎందుకంటే మీ పేరు ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు పెట్టాలనుకున్నా, శ్రీహర్ష కోటమర్తి విత్ 10 years of experience looking for a product manager role in so and so domains, already experienced in so and so domains. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ఎక్స్పర్టైజ్ ఏంటి, మీరు ఆల్రెడీ ఏం చేశారు, ఇవన్నీ ఒక లెవెల్లో కనిపిస్తుంటాయి. ఇది రెజ్యూమే హెడ్లైన్. ఈ రెజ్యూమే హెడ్లైన్లో మీకు కుదిరితే మీకు బాగా వచ్చు అనుకున్న టాప్ 3 స్కిల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేటా అనలిస్ట్ రోలే అనుకుందాం. మీకు డేటా అనలిటిక్స్ బాగా తెలుసు, పవర్ బి డాష్బోర్డ్ జనరేషన్ బాగా తెలుసు, నెక్స్ట్ డేటా డ్రిల్లింగ్ తెలుసు, ఈ 3 things తెలుసు అనుకున్నాం. సో ఈ 3 thingsని మీరు అక్కడ మెన్షన్ చేయండి, ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ దీస్ 3 things అని చెప్పేసి. దీనివల్ల ఏమవుతుందంటే రిక్రూటర్ సెర్చ్ చేసినప్పుడు ఈ టర్మ్స్ సెర్చ్ చేసినప్పుడల్లా కూడా మీ రెజ్యూమే హెడ్లైన్లో ఉంటాయి కాబట్టి మీకు పాపప్ అవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ పెరుగుతాయి, ఆ విజిబిలిటీ పెరుగుతుంది, ఈజీ చెప్పాలంటే. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మీ నోటీస్ పీరియడ్. సో ఇది చాలా ట్రిక్కీ. ఇప్పుడున్న మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే మ్యాక్సిమం 2 months లేదా 3 months అనేది నోటీస్ పీరియడ్ పక్కా ఉంటుంది. సో 2-3 months నోటీస్ పీరియడ్ ఉంటే జనరల్గా కంపెనీ కాల్ చేయవు. బట్ ఒక్కసారి మీ ఆఫర్ లెటర్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. 90% ఆఫ్ ద టైమ్స్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీరు ఒకవేళ 3 months నోటీస్ పీరియడ్ సర్చ్ చేయలేకపోతే మీకు అందులో బైఅవుట్ అనే ఒక ఆప్షన్ అయితే కంపెనీస్ ప్రొవైడ్ చేస్తారు. ఈ బైఅవుట్ అనే ఆప్షన్ అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే, మీకు నెలకు ఒక 30,000 వస్తున్నాయి అనుకుందాం. సో నెలకి 30,000 అంటే 3 నెలలకి 90,000, రైట్? సో నేను నెలే పని చేస్తా, బ్యాలెన్స్ 60,000 నా తరపు నుంచి నేను మీకు కట్టేస్తా. సో నన్ను 1 monthలో రిలీవ్ చేయండి. ఇది సమ్మరైజ్ చేస్తే కాన్సెప్ట్. ఇందులో ద గుడ్ పార్ట్ ఏంటంటే, బైఅవుట్ అవడానికి మీ ఓన్ పాకెట్ నుంచి మీరు డబ్బులు కట్టక్కర్లేదు. మిమ్మల్ని ఎవరైతే రిక్రూట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు మీ తరపు నుంచి ఈ కంపెనీకి పే చేస్తారు. సో మీరు ఏం చెప్పాలంటే, ఒక రిక్రూటర్ కాల్ చేసినప్పుడు, సార్ టుడే ఐ హ్యావ్ 3 months ఆఫ్ నోటీస్ పీరియడ్, బట్ ఐ హ్యావ్ 2 months ఆఫ్ బైఅవుట్ ఆప్షన్. ఇఫ్ యూ ఆర్ రెడీ టు బై మీ అవుట్, దెన్ ఐ కెన్ జాయిన్ యువర్ కంపెనీ విత్ ఇన్ 1 month. ఇది మీరు చెప్పగలిగితే చాలు. ఓకే, సో 1 monthలో మీరు అవ్వచ్చు అనుకొని ఈ బైఅవుట్ ఆప్షన్ మీ ఆఫర్ లెటర్లో ఉండి, లేదా మీ నామ్స్లో ఉన్నా సరే, రీసెంట్గా ఒకవేళ నామ్స్ రివైజ్ అయితే అందులో ఉన్నా సరే, మీ నోటీస్ పీరియడ్ 3 months 2 months బదులు 1 month అని పెట్టేసుకోండి. న్యాచురల్లీ ఏమవుతుందంటే 1 monthలో జాయిన్ అయ్యే క్యాండిడేట్ని ఎక్కువ మంది చూస్తారు. ఓకే 1 monthలో జాయిన్ అయిపోతాడు కదా అని చెప్పేసి. ఆ 1 month జాయిన్ అయ్యే క్యాండిడేట్ ఉంటాడు కాబట్టి కంపల్సరీగా మీకు విజిబిలిటీ అయితే పెరిగే ఛాన్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ ఓవర్లుక్ చేస్తారు, నేను కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను, బట్ ఇది మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ ప్రొఫైల్ని డైలీ అప్డేట్ చేయండి. బీట్ అ ఫుల్ స్టాప్ ఆర్ బీట్ అ సింపుల్ వర్డ్. శ్రీహర్షలో లాస్ట్కి ఏ పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ పెట్టేసి సేవ్ చేస్తున్నా సరే లాస్ట్ ప్రొఫైల్ యాక్టివ్గానే ఉంటుంది. రిక్రూటర్గా నేనేం చేస్తుంటా అంటే, నా ఫిల్టర్స్ ఎప్పుడు బై డిఫాల్ట్లో ఒక ఫిల్టర్ మాత్రం మారదు, యాక్టివ్ 1 day ago అన్నది. సో 1 day ago అన్నది మార్చినప్పుడు ఏంటంటే, మీరు ఒకవేళ ఒక 1 week 2 days 3 days అప్డేట్ చేయకుండా ఉంటే మీ ప్రొఫైల్ నాకు హిట్ కాదు అసలు. సో ఎట్లనైనా చేయండి. మీరు డైలీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఏ యాప్ ఓపెన్ చేస్తే ఎంత డెడికేటెడ్గా మీరు చూస్తారో, సేమ్ అదే డెడికేషన్తో ఒక్కసారి లేదా 2 సార్లు మీరు హ్యాపీగా ఒకరి యాప్ ఓపెన్ చేసి అప్డేట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి మీ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతిలో ఉన్నారనుకుందాం.
తిరుపతిలో ఉన్నప్పుడు మీకు ఆబ్వియస్లీ చెన్నై లేకపోతే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ఈ బెల్ట్లో ఉంటే మీకు చెన్నై మీకు యాక్సెసిబిలిటీ ఎక్కువ కాబట్టి మీరు అక్కడే వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు ఒక్క లొకేషనే పెట్టకండి, హైదరాబాద్ కూడా పెట్టండి. ఎందుకంటే మీరు ఎన్ని న్యూస్లు విన్నా ఏమున్నా సరే మీరు మ్యాక్సిమం TCS, ఇన్ఫోసిస్ ఈ న్యూస్లో వింటారు. కానీ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ అవుట్ దేర్ విచ్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ ద హైబ్రిడ్ వర్క్ కల్చర్. సో హార్డ్లీ మీరు ఒక వారము, ఒక నెల మొత్తంలో ఒక 2 రోజులు 3 రోజులు ఆఫీస్కి వెళ్ళి వస్తే చాలు, విచ్ ఈస్ నో బ్రైనర్, రైట్? మీరు యూ కెన్ ఆల్వేస్ గో 1 వీక్ ఆఫీస్కి వెళ్ళి వచ్చి మిగతా డేస్ అన్ని ఇంట్లో వర్క్ చేసుకోవడానికి చాలా ఈజీ విషయం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీ ఛాన్సెస్ని మీకు మీరు నారో డౌన్ చేసుకోకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు కిందకు వస్తే రిమోట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఇప్పటిదాకా సెలెక్ట్ చేసుకోకపోతే మాత్రం మీరు డైరెక్ట్ చాలాసార్లు రిమోట్ అని టైప్ చేస్తే మాత్రం ఆప్షన్ రాదు. ఒకసారి మీరు కిందకు వచ్చి మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రిమోట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. మీ వర్క్ లొకేషన్లో రిమోట్ అని పెట్టుకోండి. నా పర్సనల్ చాయిస్, నన్ను అడిగితే అసలు అక్కడ ఏ లొకేషన్స్ ఉన్నాయో అన్నీ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎవరైనా రిక్రూటర్ కాల్ చేస్తే ఈ ప్రపోజల్ మీరే ఎదురు పెట్టండి. సార్, ఐఎమ్ రెడీ టు వర్క్ ఇన్ యువర్ కంపెనీ provided if I have a hybrid work culture facility because I have these and this family issues which I really want to look after the things. So చెప్పండి, కంపల్సరీ మన సబ్స్క్రైబర్స్లోనే 70% ఆఫ్ ద టైమ్స్ ఇట్ గాట్ సక్సెస్ఫుల్ అండ్ పీపుల్ గాట్ ప్లేస్డ్ ఇన్ వెరీ గుడ్ కంపెనీస్. సో అలా ఏం అవ్వకుండా ఉండదా అయితే అది కాని పని 100% అవుతుంది. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అప్డేట్ యువర్ రెజ్యూమే. బ్రో, మీరు రెజ్యూమే అంటే మళ్ళీ ఆల్రెడీ ఉన్నదే అందులో పెడతాం కదా. రెజ్యూమేలో ఏ కంటెంట్ అయితే ఉంటుందో మీ వర్క్ ఎక్స్పీరియన్స్లో కూడా ప్రొఫైల్లో అదే కంటెంట్ రావాలి. అండ్ రెజ్యూమేలో కూడా ఒక ATS అర్థం చేసుకునేటట్టు కంటెంట్ అయితే ఉండాలి. అది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అనవసరంగా మిస్టేక్స్ చేయడము, లేకపోతే మీరు ఒక బిజినెస్ అనలిస్ట్ కోసం అప్లై చేస్తున్నప్పుడు మీకు పైథాన్ బాగొచ్చు కదా అని చెప్పేసి పైథాన్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు రిక్రూటర్ మధ్యలో ATS ఉంటుందని చెప్పాను కదా. సో దానికి అర్థం కాదు, మీకు పైథాన్ చూపించాలా, బిజినెస్ అనలిస్ట్ చూపించాలా అని. సో దాన్ని కన్ఫ్యూజ్ చేసి మీ ప్రొఫైల్ని మీరు కిల్ చేసుకోవద్దు. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 100% ప్రొఫైల్ గ్రాఫ్. ఆ గ్రీన్ ఇలా ఉంటుందిగా, అది ఇట్లా తెచ్చుకోవడానికి చూసుకోండి. చాలామంది పిక్ అప్డేట్ చేయడం బికాజ్ బ్రో పిక్ నేను బాగుండని అవి ఏం లేదు. యూ గైస్ లుక్ హ్యాండ్సమ్, బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్. సో ప్లీజ్ అప్లోడ్ 1 head shot ఆఫ్ యువర్స్ అండ్ పుట్ ఇట్ దేర్. అంతే. బీట్ నార్మల్ సెల్ఫీ ఆల్సో హెడ్ షాట్ తీసుకోండి, అందులో పెట్టండి, ఇట్స్ ఓకే, ఫైన్. ఏమవుతుందంటే 100% ప్రొఫైల్ ఉన్న వాళ్ళవి రిక్రూటర్స్ అలా కూడా సెట్ చేస్తారు. ఓకే, హూ ఆర్ 100% హ్యావింగ్ అ ప్రొఫైల్ ఫిల్ అని. బట్ స్టిల్ వాళ్ళు పెట్టకపోయినా నౌకరీ అల్గారిథం కూడా ఎలా వర్క్ అవుతుందంటే 100% ప్రొఫైల్ మన దాంట్లో ఫిల్ చేశారంటే మనం వీళ్ళ ప్రొఫైల్ పుటప్ చేయాలి అని దానికి కూడా ఉంటుంది, నౌకరీ కూడా. సో అలా కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవన్నీ చేశాక కూడా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, కీప్ అప్ స్కిల్లింగ్. అండ్ అప్ స్కిల్లింగ్ అయినప్పుడల్లా ఈ నేర్చుకున్న స్కిల్స్ని కీ స్కిల్స్ అని ఒక సెక్షన్ ఉంటుంది, అక్కడ మీరు అప్డేట్ చేస్తూ ఉండండి. బ్రో లిమిట్ అయిపోయింది, ఎక్కువ నన్ను ఎలో చేయట్లేదు అంటే అందులో మీకు న్యాచురల్గానే కొద్దిగా పక్కా వచ్చు. అసలు ఈ స్కిల్ గురించి అడగకపోయినా నేను బాగా మాట్లాడగలుగుతాను, లేకపోతే ఇట్లా అనుకున్నా ఏమన్నా నార్మల్గా వచ్చిన స్కిల్ ఒకటి ఉంటే వాటిని తీసేసి వీటిని పెట్టుకోండి, కొత్తగా వచ్చిన స్కిల్ని. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు అనుకోండి మార్కెట్లో, దెన్ మీకు కూడా ఏమవుతుందంటే విజిబిలిటీ అనేది పెరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ChatGPT వచ్చు, ఇన్ని రోజులు మీరు డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్ ప్లస్ ChatGPT ఈ రెండు వచ్చు అంటే ఏం చేస్తారు, ఓహో ఓకే రిక్రూటర్ ఎత్తుకుతున్నప్పుడు మనోడికి AI తెలుసు, ఇది తెలుసు, సో ప్రాంప్ట్ ఇచ్చేసి తొందరగా మనకు వర్క్ కంప్లీట్ చేయగలుగుతారేమో, ఇంటిగ్రేషన్ ఎట్లా చేయాలో తెలుసు, ఇవన్నీ ఐడియా ఉంది అని చెప్పేసి మీకు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ. సో సింపుల్గా చెప్పాలి అంటే నౌకరీ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ రెజ్యూమే సాలిడ్గా ఉన్నా సరే నౌకరీ ప్రొఫైల్ కరెక్ట్ లేదనుకోండి, అప్పుడు మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు ఒక నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసి పెడతాం, అండ్ బై డిఫాల్ట్ క్రియేట్ చేయగానే ఈ కాల్ సెంటర్స్కి వీటికి వాటికి రెడీగా వెళ్ళిపోయి ఉంటుంది అది. సో అదే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా ప్రొఫైల్ కూడా అలానే ఉంటుంది. దాన్ని ఏమంటారు, దాని పై నుంచి మనం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఏం చేంజెస్ చేయం దాంట్లో యూజువల్గా. బట్ చేంజెస్ అనేది ఇవన్నీ క్లియర్గా మొత్తం అంతా మీరు శుభ్రంగా ఊడ్చిపెట్టి మళ్ళీ పెట్టినట్టు ఈ చేంజెస్ అన్నీ అయితే చేయండి. కంపల్సరీగా మీ సైట్ ప్రొఫైల్ విజిట్ రేట్స్లో అండ్ రిక్రూటర్ కాల్ టు యాక్షన్స్లో కూడా చేంజెస్ అయితే చూస్తారు.
ఎందుకంటే జెన్యున్గా మన సబ్స్క్రైబర్స్లోనే ఇప్పటిదాకా ఓవర్ 100 సబ్స్క్రైబర్స్కి నేను పర్సనల్గా ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసిన వాళ్ళందరిలో కూడా నేను చేంజెస్ చూశాను. ఓకే, కంపల్సరీ చేంజెస్ ఉంటుంది. అండ్ ఇవి కాకుండా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మీ శ్రీ హర్ష.